మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇదే కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. 68వ కీర్తన 28వ వచనము. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. సమస్త ఆనందంతో దేవుడు మనల్ని నింపే దేవుడుగా ఉంటున్నాడు. సమృద్ధి దయచేస్తాడు. యథార్థమైన జీవితం మనం జీవించే వారిగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని మాటకు లోబడే వారిగా మనము ఉండాలి. ఎల్లప్పుడూ దేవుడు మనకు తోడైండి మనల్ని నడిపిస్తాడు. దేవుని యొక్క బాహుబలం మనల్ని బలపరుస్తుంది. మనల్ని ధైర్యపరిచే దేవుడుగా ఉంటున్నాడు. ఆదరిస్తాడు. మనకు దేవుడు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని యందు మనము సంతోషించే వారిగా ఉండాలి. అభిషేకము పొందుకునే వారిగా మనము ఉండాలి. సమృద్ధిని దేవుడు దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. మనకు శక్తిని అనుగ్రహిస్తాడు. మనకు విజయమును అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు బలము అనుగ్రహిస్తాడు. మనల్ని దేవుడు నిలబెట్టే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని ఆశీర్వదిస్తాడు. మన కొరకు ద్వారములు తెరిచే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని ఫలింపజేస్తాడు. మనల్ని వర్ధిలా చేస్తాడు. అభివృద్ధి పరుస్తాడు. ఆశీర్వదిస్తాడు. మనల్ని దీవించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు శక్తిని అనుగ్రహిస్తాడు. సామర్థ్యమును అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడు. ప్రతి దినం కూడా దేవుని మొరపెట్టే వారిగా ఉండాలి. దీవారాత్రులు దేవుని యొక్క మాటలు ధ్యానించే వారిగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో నిత్యము గడిపే వారిగా మనము ఉండాలి. అప్పుడే మనము దీవించబడతాము, ఆశ్రయించబడతాము. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. యేసయ్య మా దేశాన్ని కనికరించండి తండ్రి. ప్రతి ఒక్కరికి మానవ రక్షణ దయచేయండి ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు. అనారోగ్యంతో స్వస్థపరచండి ప్రభా. ఎవరే బాధల సమస్యలు ఉన్నారో వారిని దర్శించుదాయన. వారికున్న బాధ సమస్యలు తొలగించండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయాపులతో బాధపడుతున్న కూడా దర్శించుదాయన. వారికి అప్పు తెచ్చి ఆశ్రయించి దీవించి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యానికి వందనాలు. ప్రేమకు బలం అనుగ్రహించేవాడు, శక్తిని అనుగ్రహించేవాడు తండ్రి. సామర్థ్యం ఇచ్చేవాడు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ అందు భయపడ జీవితం దయచేయండి ప్రభా. దివారాత్రులు ప్రభా నీ మాటలు ధ్యానించే వారిగా ఉండాలి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా నీ సన్నిధాన మొరపెట్టే వారిగా ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నిన్ను ఆశ్రయించే వారిగా, నిన్ను ఆధారపడే వారిగా ఉండాలి ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా తండ్రి. మాకు బలము ధరింప చేయబడ తండ్రి స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలయ్యా తండ్రి. నీకు స్తోత్రాలు. నీ అభిషేకంతో నింపువాడవు ప్రభా. నీకు స్తోత్రాలు ఆయన తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. యొక్క వాగ్దానం తండ్రి ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి తండ్రి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయడానికి మనకు బలం అనుగ్రహిస్తాడు. పుట్టిన జరుపుకున్న వారికి, పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.